తలలో ఉంచి పరమందు సింహాసనాసనుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు తెలియచేసుకుంటూ, సత్య సంబంధులుగా ప్రభు అయిన క్రీస్తు యేసు వారి ద్వారా మిమ్మల్ని ఆరాధించుటకు చేరి ఇంతవరకు కీర్తనలతో స్తుతించుంటుండగా మీరు మహిమపరచబడినందుకే స్తోత్రాలు తండ్రి. ఈ సమయమందు లేఖనాలు వినుటకు సిద్ధపడుతూ ఉన్నాం. మా జీవితాలకు ఏది అవసరమో మాకు అందించండి. నిలబడి ఉన్న మీ దాసులను సమయోచిత జ్ఞానముతో నింపమని, బలహీనులు ఎవరున్నట్లయితే అటు వారికి ఆరోగ్యం అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మహోన్నతుడైన దేవుని సింహాసనం మీద ఆయన ఆసీనుడై నేడు దినాన్ని మనతో పాటు తండ్రిని ఆరాధించటానికి మన మధ్య ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవునికి స్తోత్రాలు తెలియచేసుకుంటూ, చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియచేస్తూ, ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథములో నుండి మరొక పాఠాన్ని మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. ఈరోజు మనము ఆలోచన చేయబోయేటువంటి పాఠము స్వపరిశీలన, సెల్ఫ్ ఎగ్జామినేషన్ బిఫోర్ ద లార్డ్ సపర్. ప్రభు భోజనానికి ముందు మనకు మనమే స్వపరీక్ష చేసుకునుట. ఏదైనా ఒక భోజనం చేయటానికి ఇది నేను తినటానికి అర్హురాలనా అని మనం స్వపరీక్ష చేసుకుని అర్హమైనటువంటి వారికి ఆహ్వానం వస్తుంది. ఆహ్వానం అందుకుని వెళతారు, భోజనానికి భోజనం చేస్తారు, బలపడతారు. అర్హత లేని వారికి ఆ భోజనం ఉండదు, బలహీనులు అవుతారు. అంటే భౌతిక సంబంధంగా. అలాగే ఆత్మ సంబంధంగా కూడా మనం ఆలోచన చేస్తే ఇది ప్రభు భోజనానికి ముందు స్వపరిశీలన చేసుకొనుట. దీన్ని చివరి భోజనంగా బైబిల్ చెప్పింది లాస్ట్ సపర్ అంటారు. అలాగే పౌలు గారు అయితే దీన్ని ఏమన్నాడంటే ప్రభు రాత్రి భోజనము అన్నాడు. అంటే లార్డ్ సపర్, అది లాస్ట్ సపర్, ఇది లార్డ్ సపర్. చివరి భోజనం ప్రభు అప్పగించబడు రాత్రి ఇచ్చాడు శిష్యులకి. ఇది ప్రభు వలన పొందుకున్నాడు కాబట్టి పౌలు గారు ఇది ప్రభు భోజనము లేక ప్రభు బల్ల అనేటువంటి అర్థాలు కనబడుతూ ఉంటాయి. ఇటు ప్రభు భోజనానికి ముందు అంటే ప్రభు భోజనంలో మనం పాలు పుచ్చుకునటానికి ప్రధానమైనటువంటిది ఏంటట్లయితే సిద్ధపాటు ఉండాలి. ఈ సిద్ధపాటుకే మనం ఏం పేరు పెట్టామంటే స్వపరిశీలన. ఇందులో 3 సంగతులు మనం ఆలోచన చేద్దాం ఈరోజు. మొట్టమొదటిగా మన యొక్క సంబంధ బాంధవ్యాలను పరిశీలించుకోవాలి. మన రిలేషన్స్ మాటండి, యువర్ రిలేషన్షిప్ విత్ మీ వన్ అనదర్. మన యొక్క సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి అనేది మనము ముందు స్వపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. చూస్తాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మనం ఆలోచన చేస్తుంటున్నప్పుడు ఈ యొక్క 11వ అధ్యాయము 17వ వచనంలో మీకు ఈ ఆజ్ఞని ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొన్నాను, మీరు కూడి వచ్చేట ఎక్కువ కీడికే కానీ ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏదనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు, వీరు భోజనం చేయడానికి సిద్ధపడుతున్నారు. సంఘంలో మీలో ఏమున్నాయి అంటున్నాడంటే కక్షలు ఉన్నాయి. మీలో యోగ్యులైన వారు ఎవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉన్నాయి. మీరు కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయటం సాధ్యమో కాదు. ఎలయనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి గుణను మరి ఒకడు మత్తుడవును అనేటువంటి మాటలు చూస్తూ ఉన్నాం 21వ వచనం వరకు.
ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క నిబంధన ప్రజలు ఏ బానిసత్వంలో నుంచి విడిపించబడ్డారో, వాళ్ళు విడిపించబడిన తర్వాత ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడి వాగ్దాన దేశానికి వెళుతూ ఉన్నారు. వాగ్దాన దేశంలో ప్రవేశించటానికి ముందు యెహోషువ గారి యొక్క నాయకత్వంలో కానాను దేశాన్ని చూచి రమ్మని వేగుల వారిని పంపారు. వేగుల వారిని పంపినప్పుడు 12 గోత్రాలలో ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క పెద్దను పంపిస్తే వారందరూ వెళ్ళి ఆ ప్రాంతాన్ని 40 రోజులు సంచారం చేసి సమాచారాన్ని తీసుకొచ్చినప్పుడు 12 మంది కూడా ఒకే సమాచారం తీసుకొచ్చారా? తీసుకురాలే. అందులో ఇద్దరిది ఒక సమాచారము పాజిటివ్గా ఉంది, మిగిలిన 10 మంది కూడా వేరేగా తీసుకొచ్చి చెప్పారు. వెళ్ళింది ఒకే దేశం, కానీ సమాచారం మట్టుకు వ్యత్యాసంగా తెచ్చారు. అప్పుడు మన మధ్య మనకు తెలిసినటువంటి గ్రంథంలో ఉన్న సమాచారాన్ని బట్టి ఈ 10 మంది కూడా మిగిలినటువంటి వారితో లేక ఈ ఇద్దరు కూడా ఈ 10 మందితో కలిసి లేరు. ఇప్పుడు వాగ్దాన దేశం వెళ్ళటానికి అర్హత పొందే ఎవరై ఉంటారని మనం ఆలోచన చేయొచ్చు. 10 మంది అవుతారా? ఇద్దరు అవుతారా? ఇద్దరే కనుక అలాగూ ఈ భోజనము చేయటానికి అర్హత కలిగినటువంటి వారు అందరూ ఉండరు. వారు ఎలాగైతే అర్హత కోల్పోయారో అనేకులకి కూడా ఈ అర్హత లేదనే సందర్భం మనం గ్రహించవచ్చు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఈ సందర్భం మనకు కనపడుతూ ఉంటుంది. 5వ వచనంలో, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో ఏమైపోయారంటే సంహరించబడిపోయారు. ఇప్పుడు కొరింథీయుల్లో కూడా ఇప్పుడు ఈ భోజనం చేయడానికి కొందరికి అనుమతి లేదు, కొందరు మాత్రమే అనుమతి పొందారు. వారిలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు ఈ భోజనం చేయడానికి ఎలా అర్హత కలిగి ఉంటారు? వ్యత్యాసమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి కనుక ఈ భోజనం అందరూ చేయటానికి అవకాశం లేదనే సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అన్నమాట. వీళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారు అంటున్నాడంటే, చేసేటువంటి ప్రక్రియ ఎలాగుందంటున్నాడో చూడండి. 11వ అధ్యాయము 22వ వచనంలో, ఇదేమి అన్నపానములకు పుచ్చుకున్నటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి, అంటే ఈ భోజనం చేసేటప్పుడు నీ రిలేషన్ ఎలా ఉంది? నీ పక్కన పేదోడు కూర్చున్నాడు. ఒకవేళ నువ్వు ధనవంతురాలు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, కానీ పేదవారాలు కూర్చున్నప్పుడు, పేదవాడు కూర్చున్నప్పుడు అతను ఏం చేస్తున్నారట? సిగ్గుపరిచే ప్రక్రియ చేస్తున్నారు. నువ్వు నా పక్కన కూర్చుంటానికి అర్హత లేదు, నాతో కలిసి భోజనం చేయడానికి అర్హత లేదు, నువ్వెక్కడా నేనెక్కడా అనేటువంటి రీతిలో వాళ్ళు మాట్లాడుతుంటున్నారు అన్నమాట అండి. ప్రియమైన దేవుని వారలారా, అదే కనపడుతూ ఉంటుంది. వాస్తవానికి ఈ కొరింథీలో దాని గురించినట్టు కొంచెం చరిత్ర మీకు చెప్తాను. ఈ కొరింథీ పట్టణం చాలా మేధా సంబంధమైనటువంటి పట్టణం, అంటే జ్ఞానవంతులు ఉండేటువంటి పట్టణం. ఎప్పుడైతే మనిషికి జ్ఞానం వచ్చిందో తెలియకుండానే ఆటోమేటిక్గా అహంకారం వచ్చేస్తుంది. నా అంత జ్ఞానవంతుడు ఎవరో లేరు అనుకుంటాడు. ఎప్పుడైతే ఈ అహంకారం వచ్చేసిందో వాళ్ళలో ఉన్నటువంటి తత్వం ఏం బయటపడిందంటే కలహాలు బయటపడ్డాయి. వాళ్ళలో ఉన్నటువంటి కలహాలు మాత్రమే కాదు కానీ వారిలో ఉన్నటువంటి ఇంకా కొన్ని సంగతులు ఏం కనపడతాయంటే మనకి కొరింథీ పట్టణంలో జారత్వం కూడా ఉంది, త్రాగుడు ఉంది. ఇవన్నీ ఉండి అక్కడ ఇంకోటి ఏంటంటే వాళ్ళ పట్టణంలో, పెద్ద పట్టణం, వాళ్ళ ప్రేమ దేవత అనేటువంటి పేరు అప్రోడెట్ అనేటువంటి ఒక దేవత ఉంది. APHRODITE. అప్రోడెట్ అనేటువంటి ఇంగ్లీష్లో అయితే దాన్ని వీనస్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రేమ దేవతకు ప్రత్యేకంగా పూజారులు కాదు ఉండేది, 1000 మంది పూజారిణీలు ఉండేవారు. అంటే దేవవేషులని ఎప్పుడైనా విన్నారా మీరు? ఇప్పటికీ కూడా ఒరిస్సా, మధ్యప్రదేశ్లోనో దేవాలయాల్లో ఉంటారు వాళ్ళు. దేవదాసీలు, రైట్, సారీ, దేవదాసీలు. ఏమండి,
ఇలాగూ కొరింథీ పట్టణంలో కూడా ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్టుగా దేవుని యొక్క గ్రంథాన్ని బట్టి చరిత్రను బట్టి మనం గ్రహించవచ్చు. వీళ్ళకు ఉన్నటువంటి మరొక బలహీనత ఏంటంటే వివాహం అనేటువంటిది పవిత్రమైనటువంటిదని వీళ్ళకి ఎన్నడూ తెలియదు. వివాహ బంధం అనేటువంటిది పవిత్రమైనదే కాదా? చాలా పవిత్రమైనది. అసలు సృష్టి ప్రారంభమే వివాహంతో ప్రారంభించబడింది. ఈ సృష్టి ముగింపు కూడా దేంతో ముగించబడద్ది? వివాహంతోనే. ఆల్రెడీ ఇప్పుడు మీరు నేను కూడా ఒక ఆయనకి ప్రదానం చేయబడిన వారు. ఎవరికి? ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆయన ప్రదానం చేసుకున్నాడు కాబట్టి ఆయన సొత్తే మనం. ఆయన ఎప్పటికైనా వచ్చి తీసుకుని వెళతాడు. ప్రారంభంలో అయితే ఏదెనులో ఆదాము అవ్వలకి దేవుడు ఏం చేశాడు? వివాహం చేశాడు. అలాగూ వివాహము అనేటువంటి దాంతో ప్రారంభమయ్యి వివాహం అనేటువంటి దాంతో పరిశుద్ధ గ్రంథం ముగించబడుతుందంటే ఇది పవిత్రమైనటువంటి బంధము. దీన్ని అపరిశుద్ధంగా చూడకూడదు. దీన్ని జారత్వం వలన వాళ్ళు అపవిత్రత చేసుకున్న సందర్భాన్ని కూడా కనపడుతూ ఉంటుందన్నమాట అండి. అక్కడ ఉన్నటువంటి మరో సంగతి ఏంటంటే ఆ ఊరిలో, ఆ పట్టణంలో సంఘస్థులు యూదులు అన్యజనులు కలిపి ఉంటారు. యూదులు అన్యజనులు కలిపి ఉంటారు. అన్యజనులు అంటే యూదులు కాని ఏ జాతి వారైనా అన్యజనులే. ఇప్పుడు అన్యజనులు అనేటువంటి వారు మార్పు చెంది గుళ్ళోకి వచ్చారు అనుకోండి, చర్చిలోకి వచ్చారు, సంఘంలోకి వచ్చారు. ఇప్పుడు యూదులకు ఉన్నటువంటి అతిశయం ఏంటంటే మాకు జ్ఞానవంతులము, ప్రపంచానికే మేము మేధావులము, వాగ్దానాల మాయి, నిబంధనల మాయి, దేవుడు మా దేవుడు, పితరుడు అబ్రహాం మా తండ్రి, దావీదు మా వంశంలో నుంచి వచ్చాడు. ఇలాగూ వీళ్ళలో ఉన్నటువంటి అతిశయాన్ని బట్టి ఈ మార్పు చెందినటువంటి సామాన్యుల్ని వాళ్ళు ఎలా చూస్తున్నారో, పేదలను ఏం పెడుస్తున్నారో సిగ్గుపరుస్తున్నారంటే తక్కువగా చూసారా లేదా? తక్కువగా చూశారు. మరి ఇప్పుడు తక్కువగా చూస్తుంటున్నప్పుడు అందుకే ఇదే పత్రికలో పౌలు గారు కొరింథీ పత్రిక ఎఫెసు నుంచి రాసినప్పుడు ఇందులో ఒక సందర్భాన్ని ఆయన జ్ఞాపకం చేస్తాడు. 1వ అధ్యాయము 27వ వచనంలో ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? వెర్రివారిని, బలహీనుల్ని, ఎన్నిక లేని వారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఈ స్థితిలో ఉన్నటువంటి వారిని చూసి యూదులు అతిశయిస్తున్నట్లుగా కనపడుతూ ఉంటుందన్నమాట అండి. అంటే వారి మధ్యలో ఆర్థిక, సాంఘికమైనటువంటి అసమానతలు కనబడుతున్నాయి. వాళ్ళు వీణ స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారు ప్రభువుని అంగీకరించారుగా. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను నేను. ఉదాహరణకి ఒక గొప్ప ఐశ్వర్యవంతుడు క్రీస్తు ప్రభు సంఘంలోకి వచ్చాడు. ఒక నిరుపేద వ్యక్తి కూడా క్రీస్తు సంఘంలోకి వచ్చాడు. ఇప్పుడు ఎవరిని మనం గొప్పగా చూస్తాం? అదే ఇక్కడ సమస్య వచ్చింది. ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే నువ్వు ఎప్పుడైతే ఆ వ్యత్యాసంతో నువ్వు చూస్తున్నావో ఈ భోజనం చేయడానికి నీకేమీ లేదు, అర్హత లేదు. ముందుగా మనం చేసుకునేది ఏంటంటే మన రిలేషన్షిప్ని పరిశీలన చేసుకోమంటున్నాడు. ప్రక్కనటువంటి సహోదరి కానీ సహోదరుడు కానీ క్రీస్తునందు నీ సహోదరుడని నువ్వు వాక్యం బోధిస్తూ ఉంటుంటే మరి నాకంటే తక్కువ స్థాయి వాళ్ళు వీళ్ళు, నాకంటే క్రిందన ఉన్నటువంటి వారు అన్యజనులను అనుకుంటున్నప్పుడు ఈ భోజనం చేయటానికి అర్హత ఉందా? ఇతరులను అవమానిస్తున్నారు. క్రీస్తు ప్రభు యొక్క సంఘములో, సంఘం అనే ప్రతిసారి కూడా మనం పదం ముందు తగిలించాలి. ఏంటంటే శరీరం అనే సంఘం. అంటే శరీరం అంటే ఒక చెయ్య, ఒక కాలేనా, అవయవాలన్నీనా? అవయవాలన్నీ కలిపిన శరీరము. క్రీస్తు ప్రభు శరీరం అనే సంఘంలో ప్రతి ఒక్కరికి కూడా విలువైన సభ్యుడే. ఇక్కడ ప్రతి మనిషి, చిన్నపిల్ల, ఇప్పుడు ఉదాహరణకు ఒక యవనస్తురాలు బాప్తిసం పొందింది అనుకోండి, 18 సంవత్సరాలు నిండిన అమ్మాయి. ఒక వృద్ధుడు బాప్తిసం పొందాడు అనుకోండి, వీళ్ళిద్దరూ దేవుళ్ళో ఎవరండి? సహోదరులే, వయసులో పెద్దవారే, కానీ క్రీస్తునందు సహోదరులు మాట. విలువైన ఆ అమ్మాయి విలువైనటువంటి సభ్యం కలిగినటువంటి వ్యక్తే, ఈయన కూడా విలువైనటువంటి, విలువ లేనోళ్ళేమీ కాదు దేవుని ఎదుట. ఏమండి, దీన్ని ఎలా మాట్లాడుతున్నాడంటే గ్రంథకర్త 12వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 20వ వచనాన్ని మనం చూసినప్పుడు, కనుక కన్ను చేతితో ఏమంటుందట, నీవు నాకు అక్కరలేదని ఏం చేయకూడదు, చెప్పజాలదు.
అంటే ఒక అవయము కంటే ఒక అవయము గొప్పదని చెప్పుకుంటున్నట్లుగా కనపడతలేదు అంటూ తల పాదములతో ఏమనకూడదట, మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలి. అంతేకాదు, శరీరము యొక్క అవయములో ఏవి మరి బలహీనముగా కనబడునో, అంటే ఇప్పుడు శరీరములో బలహీనమైనటువంటి ఏవి ఉన్నాయి? ఉదాహరణకి 2 చేతులు జోడించి వందనాలు చెప్తున్నాం. ముందు ఏ ఏలు కనపడుతుంది? చిటికెన వేలు. అసలు దీనికి ప్రాముఖ్యత ఉందా? లేదని దీన్ని తీసేసామనుకోండి, ఈ చేతికి అందం ఉందా? ఇలాగ ఆలోచన చేస్తే నువ్వు ఎవరినైతే బలహీనమైన వ్యక్తి అనుకుంటున్నావో, ఎవరినైతే తక్కువ అని అనుకుంటున్నావో, వాళ్ళకే దేవుడు ఏమి ఇచ్చాడు? ఎక్కువ ఘనత ఇచ్చాడు. ఇప్పుడు ముందు నిలబడేది ఆవేలే. మరి ఘనత దేనికి వచ్చింది? దానికి ప్రాముఖ్యత లేకపోయినా కానీ ఘనత దేనికి వచ్చింది? ఆ ఫింగర్కే వచ్చిందిగా. ఇలాగూ ప్రతీది కూడా ఆలోచన చేయండి. కనుక తక్కువగా మనుషులను చూస్తూ ఉన్నావో, కొరింథీలో ఉన్నటువంటి వారు, మిమ్మల్ని ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు. ఒక నీ రిలేషన్షిప్, నీ బాంధవ్యము ఎలా ఉన్నదో అది సరి చేసుకుని అప్పుడు నువ్వు ఈ భోజనం చేయడానికి అర్హత సంపాదించాలన్నమాట అండి. ఏమండి, ఎలా ఉంటుందంటే ఇది మరో సంగతి జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం చూస్తే, ఆ ప్రకారమే భోజనం అయిన పిమ్మట ఆయన గిన్నెయు పట్టుకుని, గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తము వలనైన కృత నిబంధన, ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా బల్ల మీద ఉన్నదని చెప్పుకుంటూ వచ్చి 24వ వచనానికి వచ్చేసేటప్పటికి ఏమంటున్నాడు అంటే, తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో, నువ్వు గొప్ప వ్యక్తిగా ఉండాలనుకుంటే, అందరికంటే హెచ్చు స్థాయిలో ఉండాలనుకుంటే ఎంచబడునో అను వివాదము వారిలో మొదలైంది. వివాదం అంటే గొడవే కదా. అప్పుడు ఆయన వారు తిట్లను, అన్యజనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేదురు, వారి మీద అధికారము చేయువారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలా ఉండమన్నాడా వద్దన్నాడా? ఉండరాదు. వాళ్ళకలాగా నేను ఉంటానంటానే సరిపోదట, ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి ఎలా ఉండాలి? పరిచారకుల వలెను. గొప్పవాడెవడు? భోజన పంక్తికి కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పరిచర్య చేయువాడే కదా. ఇవన్నీ మనం ఆలోచన చేస్తుంటున్నప్పుడు ఏమర్థమవుతుందంటే, ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉన్నారు. ఏ విషయంలో? ఎవరు గొప్ప. మరి ఇప్పుడు ఎవరు గొప్ప అని పోటీ పడేటప్పుడు ఈ భోజనానికి అర్హత కలిగిన వ్యక్తులా? ఇప్పుడు నువ్వు అధిపతిగా ఉండాలనుకుంటే, గొప్పవాడిగా ఉండాలనుకుంటే, నువ్వు పరిచర్య చేసే వ్యక్తిగా ఉండు. ఇప్పుడు అఫీషియల్గా వచ్చి భోజనం చేసేటువంటి వ్యక్తి గొప్ప అన్నాడా? అర్థమవడానికి చెప్తున్నాను. అలాగని మిమ్మల్ని తృణీకరించి మాట్లాడతలేదు. పరిచర్య చేస్తూ, వంటలు చేస్తూ, ఆకులు తీస్తూ, బరకాలు వేస్తూ, కుర్చీలు సర్దుతూ, ఇవన్నీ చేసిన వాళ్ళు గొప్పోళ్ళ? ఏది కోరుకుంటారు ఎక్కువ మంది? ఆ టయానికి వెళ్ళి మనం ఏదో చేసి వద్దాం. ఒకవేళ అది లోకంలో జరిగితే జరుగుగాక. అలాగే అధిపతులు చేయించుకుంటారని కూడా గ్రంథం చెప్పింది. కానీ దేవుని రాజ్యంలో, క్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో, శరీరం అనే సంఘంలో ఈ భోజనం చేసేటప్పుడు నీవు తగ్గించుకుని చేయవలసిన పరిస్థితి ఉందన్నమాట అండి. ఒకరికొకరు పోటీ పడని అవసరం లేదు. ఇంకా నాకు తక్కువ పని ఏం దొరుకుతుంది గుళ్ళో? ఇంకా లీస్ట్ పని ఏముంటుంది నాకు? నేను సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాను. నేను ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా కానీ ముందింటి వ్యాన్, మా కాలేజ్ డైరెక్టర్ గారు వ్యాన్ ఆపిన తర్వాత దిగి ఆ బైబిల్ అక్కడ పెట్టుకుని, ఏమంటే ఒక పాతది గొడ్డు ఉంటే ఇవ్వండి, వేస్ట్ క్లాత్ అని తెచ్చుకుని కుర్చీలన్నీ వేసి కుర్చీలు తుడిచేసేవాడిని. ముందు కుర్చీలు తుడిచేవాడిని. చేశాను కాబట్టి చెప్తూ ఉన్నాను. నీ కొడుకు పరిచర్య చేయడానికి నేర్పించు, గొప్పోడవుతాడు. నీ కూతురు తుడిపించు, గొప్పదవుతుంది. అబ్బాయి నా పిల్లలు చేయరండి అని అనుకున్నావు అనుకో, వాళ్ళ గొప్పవారు అవ్వాలని నువ్వు కోరుకుంటలేదు. పరిచర్య చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రియమైన దేవుని వారలారా.
సరే, చిన్నపిల్లల వరకు ఓకే, వదిలిపెట్టేశాము, వాళ్ళకి నేర్పించే బాధ్యత మనదే. ఇప్పుడు క్రీస్తు ప్రభు శరీరమైన సంఘంలో మన స్థాయి ఏంటి? అందువల్ల ఇతరుల విషయంలో మనం ఎలా ఉంటున్నాం అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. యోహాను సువార్త 18వ అధ్యాయము. యోహాను సువార్త 18వ అధ్యాయము. యోహాను సువార్త 18వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినప్పుడు, సీమోను పేతురు నొద్ద కత్తి ఉండినందున అతడు, అదేనా వాక్యము? కత్తి ఉండినందున అతడు దాన్ని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవిని ఏం చేశాడట? తెగ నరికాడు. ఆ దాసుని పేరేంటి? మలుకు. విషయం ఏంటి ఇక్కడ? క్రీస్తు ప్రభు వారిని బంధించటానికి బందిపోటు దొంగలు వచ్చారు. అక్కడ ఎవరున్నారు? పేతురు కూడా ఉన్నాడు. ఆయన బంధించటానికి వచ్చినప్పుడు ఇప్పుడు ఈ క్రీస్తు ప్రభు వారు నిలబడి ఉన్నాడు. ప్రక్కన్నటువంటి పేతురు ఆ ప్రధాన దాసుని యొక్క చెవిని ఏం చేశాడు? లోకాగారు అయితే తల నరికేద్దాం అనుకున్నాడని రాశాడు. అంటే ఇప్పుడు నా ప్రభు మీద చెయ్యేస్తే నిన్నేం చేస్తా? నరికేస్తా. సరే అన్నాడో, వెంటనే ఏం చేసేసాడు? చేసేసాడు. అది ఇప్పుడు మనం ఇక్కడ ఆలోచన చేయవలసిన సంగతి ఏంటంటే, క్రీస్తును పట్టుకోవడానికి వచ్చారు, క్రీస్తును దూషించారు, ఓకే. ఇప్పుడు ఈ క్రీస్తు ప్రభు శిష్యుడు, క్రీస్తు దగ్గర ఉన్నటువంటి శిష్యుడు వెంటనే బదులుకు బదులు ఏం చేసేసాడు? చెల్లించేశాడు. ఇది ఎంతవరకు కరెక్టు? నన్ను అన్నారు కాబట్టి నేను తిరిగి ఏం చేస్తా అంట, నన్ను కొట్టారు కాబట్టి తిరిగి ఏం చేస్తా? కొడతా. ఇది ఎంతవరకు కరెక్ట్ క్రీస్తు ప్రభు యొక్క శరీరం అనే సంఘంలో? ఒకవేళ అదే కరెక్ట్ అయితే క్రీస్తు ప్రభు వారు ఓకే నువ్వు చేసిన పని మంచిది అని అప్రిషియేట్ చేయాలి. కానీ అక్కడ చేశాడా? మరి ఏం చేశాడు? అయితే ఇక్కడ నేను పేతురు చేసింది మనం దాన్ని నేను మాట్లాడలేకపోతున్నాను. ఎందుకు ఆ రీతిగా చేస్తుంటాడనేది మట్టుకు నేను గెస్ చేయగలను. ఎందుకు ఆ రీతిగా చేస్తుంటాడంటే, ప్రభువా నీ కోసం నేను నా ప్రాణాన్ని ఆయన ఏం చేస్తానన్నాడు? అంతకుముందు ఇస్తాను, నువ్వు చనిపోవడానికి ఇష్టం లేదన్నాడు. అంత ప్రేమతో ఒకవేళ నా రక్షకుడిని, నా ప్రాణప్రియుడిని, నా ప్రభువును బంధించడానికి వచ్చారు కాబట్టి తట్టుకోలేక ఒకవేళ నువ్వు చేసావా? కానీ ఇక్కడ అది కూడా కుదరదు అంటున్నాడు. మరి ఏం చేస్తారు? ఆవేశంతో నరికేశాడు కదా. నా పాయింట్ అర్థమవుతుందా మీకు ఇక్కడ? అంటే ఈ భోజనం చేసేటప్పుడు ఎంత కేర్ఫుల్గా ఎవరు మాత్రమే తినాలనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. ఆలోచన చేయండి. బదులుకు బదులు చేయటానికి అవకాశం లేదనే సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడన్నమాట. ఎందుకంటే మనం అందరం కూడా క్రీస్తు ప్రభు యొక్క శరీరములో ఉన్నాం కనుక ఈ పాయింట్ నేను విడిచిపెడుతున్నాను. మొట్టమొదటిగా మనం ఏం చేసుకోవాలనుకున్నామో మన సంబంధ బాంధవ్యాలను ఏం చేసుకోవాలా? పరిశీలన. ఇతరులను ఏం చేయకూడదు? అవమానించకూడదు. మనము ప్రతి మనిషి కూడా శరీరమైన సంఘంలో విలువైన సభ్యుడా కాదా? విలువైన సభ్యుడే. ఒకరికొకరు పోటీ పడేటప్పుడు ఏం పని చేస్తున్నావు? పరిచర్య చేయి, అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. మరొకటి ఏం చెప్పుకున్నామంటే బదులుకు బదులు చేయుట జరిగిన సందర్భం మీకు చెప్పాను, అది కరెక్ట్ కాదనే గ్రంథం చెప్తోంది. ఇలా స్వపరీక్ష చేసుకోండి, చేసుకుందాం కూడా. రెండో సంగతికి వచ్చేసాను. రెండోది ఏంటంటే ప్రభువుతో మనకున్న సంబంధాన్ని పరిశీలించుకోవాలి. ముందు మన ప్రక్క వాళ్ళతో మన రిలేషన్షిప్ ఎలాగుందో చూసుకున్నాము. ఇప్పుడు ప్రభువుతో మనకున్నటువంటి సంబంధం, యువర్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్, దేవునితో నా సంబంధం ఎలా ఉంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూస్తుంటున్నప్పుడు
నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని అన్నాడండి. ఇక్కడ పౌలు భక్తుడు క్రీస్తుతో ఉన్నటువంటి సంబంధాన్ని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రభుతో మనకున్న సంబంధం ఎలా ఉంది? ఎక్కువగా పౌలు గారు ఉన్నాడా యేసు ప్రభుతో? పేతురు గారు ఉన్నారా? పౌలు గారు లేడు అసలు. పౌలు గారు అసలు క్రీస్తు అనే మాట ఎత్తితేనే ఊరుకునేవాడు కాదు. కానీ క్రీస్తు ప్రభుతో ఎక్కువగా ఉన్నది, ఆయనతో ట్రావెల్ చేసింది ఎవరు? పేతురు గారేనండి. పేతురు గారే ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కువగా తీసుకెళ్ళేది కూడా ఎవరిని తీసుకెళ్ళేవాడు? పేతురునే తీసుకెళ్ళేవాడు మాట అండి. ఒకరోజు గెత్సేమనలో ఏం జరిగిందో చూస్తాము. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 36వ వచనంలో, అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టును. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా ఎలా ఉండండి? మెలకుగా ఉండి ఏం చేయమన్నాడు? కాదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు మీ అందరికీ తెలుసు. ఏం చేశారు చెప్పండి. అదేనా వాళ్ళకు ఈ క్రీస్తుకుని ఆయనకున్న రిలేషను? నువ్వు ప్రేమించే వ్యక్తి బాధలో ఉంటే నిద్రపోతావా? నువ్వు ప్రేమించే వ్యక్తి చావు బతుకుల్లో ఉంటే హాయిగా ఉండగలమా? నా పాయింట్ అర్థమవుతుంది మీకు ఇక్కడ? ఇప్పుడు క్రీస్తు మరణమగునంతగా ఇంకా కొద్దిసేపట్లో పట్టబడతాడు. ఇంకా సిలువకి ఏం చేస్తాడు? ఆయన వెళ్ళిపోతాడు. ఇవన్నీ నువ్వు కళ్ళారా చూస్తూ కూడా ప్రార్థన చేయమన్నప్పుడు వెళ్ళి నిద్రపోతావా? ఇటువంటిదేనా క్రీస్తుకి మనకున్నటువంటి రిలేషన్? అసలు ఆదివారము ప్రభురాత్రి భోజనం తీసుకునేటప్పుడు మనం ఎంతవరకు కూడా దీన్ని స్వపరీక్ష చేసుకుంటున్నాం? ఏదో వస్తుంది రొట్టె అలా తీసుకుని ఇరిసి నోట్లో వేసుకుంటాం, కప్పు వస్తుంది గుట్టుకుని నోట్లో పోసుకుంటాం. అసలు దీని గురించి ప్రత్యేకంగా అప్పుడప్పుడు నేను చూడట్లేదు, కానీ సాధ్యమైనంత మట్టు కొందరు మోకరించి దాన్ని ఒబీడియన్స్గా తీసుకుంటారు. కొందరు పెద్దలలో కుర్చీలోనే కూర్చుంటారు కాబట్టి తీసుకుంటారు. నేను అనేది ఏంటంటే కొంచెం భక్తిగా పాటించండి. పిల్లలు కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకోండి. పాత్ర మీ దగ్గరకు వస్తున్నప్పుడు గ్రహించి తీసుకోండి. పెద్దలు భక్తితో చేయండి. లోపల విన్న వాక్యాన్ని బట్టి ఆ రోజు వాక్యంతో స్వపరీక్ష చేసుకుంటూ పాలు పంపులు పొందండి. మీరైనా నేనైనా ఇక్కడ వారి ప్రభు బాధలో ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారంట? నిద్రపోతున్నారు. అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు కూడా ఇంట్లో మనోళ్ళు కూడా మనల్ని అంటారు, మేమింత బాధపడుతుంటే నీకు అసలు ఏమి పట్టనట్టు ఉన్నావేంటి అంటారా? అనరా? అంటే కనీసం నీతో ఒక 20 ఏళ్ళు సంసారం చేస్తున్నట్టు నీ భార్య పట్టించుకోకపోతే నీకు బాధ, నీ భర్త పట్టించుకోకపోతే బాధ, నీ పిల్లలు పట్టించుకోకపోతే ఏడుస్తున్నావో. మరి నీ కొరకు రక్తం పెట్టింది నీ కొడుకు పెట్టలేదు, నీ భార్య పెట్టలేదు, నీ భర్త పెట్టలేదు, నీ అయినోళ్ళు పెట్టలేదు, క్రీస్తే కదా. మరి ఆయన కొరకు నీ రిలేషన్ ఎలా ఉంది? ప్రభుతో నాకున్న సంబంధం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచన చేయండి. ప్రార్థనా జీవితం అనేది ఇక్కడ రాసుకోండి. ప్రభుతో నాకున్నటువంటి రిలేషన్ ఏంటంటే నేను ఎక్కువ ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రభు బాధలో ఉన్నాడు, ఇక్కడ ఉండి ఏం చేయమని వెళ్ళాడు చెప్పండి? అంతే. ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తే నిద్రపోయారా? కుదరదు. రెండో సంగతి ఏంటంటే ఈ సందర్భంలోనే క్రమముగా బైబిల్ ధ్యానించాలండి. దేవుని ప్రభుతో మనకున్న రిలేషన్స్లో మనము ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించాలి. బైబిల్ దేవుని మాట అండి. ఈ దేవుని మాటను మనం ధ్యానించవలసిన అవసరం ఉందన్నమాట అండి. కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 2వ వచనములో, నీ పరిశుద్ధాలయము తోటి నేను నమస్కారము చేయుచున్నాను, నీ నామము కంటే ఏది గొప్పదైంది అన్నాడు. అక్కడ
నీవిచ్చిన వాక్యము గొప్పది. యోహాను సువార్త ఒకటి చూడకుండా చెప్పండి, బైబిల్ తీయకుండా. అందరికీ చూడండి, బైబిల్ వైపు చూడకుండా. యోహాను సువార్త ఒకటి ఆది యందు ఏముండెను కదా. అంటే ఇప్పుడు దేవుని నామము కంటే ఏది హైలైట్ చేశానన్నాడు? వాక్యమేనా? ఆది యందు ఏముంది? యోహాను సువార్త ఒకటి కూడా రాసుకోండి. మార్క్స్ వార్త అయితే చదువుదాము. అంటే మీకు తెలిసిన వాక్యమే, కానీ పిల్లలు రాసుకునే వాళ్ళు రాసుకుంటున్నారు కనుక మార్క్స్ వార్త 13వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలేం చేయమన్నాడు. అంటే ఇప్పుడు ఈ వాక్యము చదవడం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయా లేవా చెప్పండి అమ్మా. మరి ఇటువంటి బెనిఫిట్స్ ఉన్నటువంటి, ఇన్ని మేలులు ఉన్నటువంటి వాక్యాన్ని ధ్యానించాలట, చదవాలట. బైబిల్ చదవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అండి. మరో సంగతి ఏంటంటే, మన మార్గాలన్నిటిలోనూ కూడా ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. మనం వెళుతున్నటువంటి వాటి అన్నిటిలోనూ కూడా ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. అందుకే 11వ అధ్యాయంలో చెప్తాడు, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై. నిజంగా ఆ స్పృహ ఉన్న వాళ్ళు అయితే, ఆ ఆలోచన ఉన్న వాళ్ళు అయితే యేసు ప్రభు వారిని నెలకోసారి జ్ఞాపకం చేసుకుంటారా, వారం జ్ఞాపకం చేసుకుంటారా? మరి నెలకోసారి నువ్వు జ్ఞాపకం చేసుకునే చోట, సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకునే చోట లేవా కొందరు? ఉన్నారండి. ఇదా ఆయన చేసిన త్యాగాన్ని అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటావా? మన పితరులు మనకు బాగా సంపాదించి పెట్టారు అనుకోండి, వాళ్ళు చచ్చిపోయారు అనుకోండి, వాళ్ళు వెంటనే పాపం ప్రేమతో, అప్పుడైతే ఇది వరకు చేసేవారు, ఇప్పుడైతే ఆ ఆదరణ కూడుకో లేకపోతే ఏదో మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్ అప్పుడే ఫోటో కట్టించి ఆ అందరి ముందు పెట్టి ఫోటోకో దండ, క్యాండిల్ ఏవో పెడతా ఉంటారు. ఇప్పుడు ఆ వెళ్ళిపోయిన వ్యక్తి ఒక బాగా నీకు సంపాదించి పెట్టాడు అనుకో, సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకునేది. ఫోటో ఒకటి కట్టి ఎక్కడ పెట్టేస్తాం అంతే. యేసు ప్రభువును కూడా అలా పెట్టేశారు వీళ్ళు. అంటే ఆయన నీ కోసం ఏమీ చేయలేదా? ఇంత చేసినటువంటి వ్యక్తిని చనిపోతే అసలు ఏమాత్రం జ్ఞాపకం చేసుకోవా? అసలు ఆయన చేసిన త్యాగం మరొకటి చెప్తాను మీకు. ఇప్పుడు ఆది యందు ఏముండెనో అలా ఉంటే సరిపోనుగా. మరి నిస్వార్థంగా ఏ నేరం చేయనటువంటి వ్యక్తి మన కోసం ఏం ధరించుకున్నాడు? శరీరాన్ని ధరించుకున్నాడు. ఒక ఐఏఎస్ చేస్తున్నటువంటి ఒక కలెక్టర్ గారు ఆఫీసులో ఒక ప్యూన్ ఉద్యోగం చేస్తాడా? ఒక్కరోజుకి అదే జీతం ఇస్తామో, గవర్నమెంట్ ఏమందంటే అదే జీతం ఇస్తామో, అదే హోదా ఇస్తామో, కానీ ఈ ఒక్కరోజుకు మట్టుకు ఆఫీసులో తుడిచేటువంటి ప్యూన్గా నువ్వు చెయ్యాలి అంటే ఆయన తగ్గించుకుని చేస్తాడా? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. దాసుని స్వరూపము ధరించి తన్ను తాను రిక్తునిగా చేసుకుని తగ్గించుకుని వచ్చినటువంటి మహనీయుని నిస్వార్థంగా ఇంకా ఏం చేశాడో చెప్తాను. ఆయన స్వార్థం ఉన్నటువంటి వ్యక్తి అయితే ప్రపంచ మానవాళి కోసమో సిలువ ఎక్కవలసిన పని లేదు. నేను వచ్చిందే యూదుల కోసం, నేను పుట్టింది యోధా గోత్రంలో, నా స్వజనులను రక్షించుకుంటే సరిపోద్ది, నా వాళ్ళని రక్షించుకుంటే సరిపోద్ది. ఊరందరూ కూడా నాకెందుకు, ప్రపంచ మానవాళ్ళందరూ కూడా నాకెందుకు అనుకోకుండా నిస్వార్థంగా ఏమెక్కాడు? సిలువెక్కాడు. అదండి ఆ ప్రభువుతో నీకున్న రిలేషన్షిప్ ఎలా ఉంది? ఆయన శరీరం అనేటువంటి ఆ రొట్టెను, రక్తం అనేటువంటి ద్రాక్షారసాన్ని మనం తీసుకుంటూ ఉన్నామంటే ఆయన త్యాగం కాదా? అది ఆయన త్యాగం. ప్రియమైన వారలారా, ఏమండి ఆలోచన చేయండి. రాసుకుంటే కనుక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చదవద్దులేండి, 6-7 వచనాలు రాసుకోండి. ఎందుకంటే ఇతరుల ప్రయోజనం కొరకు నిస్వార్థంగా శరీరాన్ని ధరించాడండి.
నిస్వార్థంగా సిలువ మీద ప్రాణం అర్పించాడండి. అటు నిస్వార్థంతో ఉన్నటువంటి వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఉందండి. కనుక ప్రభువుతో నీకున్న సంబంధం ఏంటి? మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభువా ఏంటి ఆ పాట ఉంటుంది ఏంటంటే, ఏ పాపమెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుండా నా పాపములకురా కీ పాట్లు నొందినావా. ఆ పాట అంతా అయ్యేటప్పుడు కళ్ళంట ఏం వస్తాయి? ఖచ్చితంగా వస్తాయి, ధ్యానించుకుంటూ పాడితే. ఇప్పుడు వచ్చినటువంటి హిట్ సాంగ్స్ అన్నీ కూడా కొద్ది రోజులు అలాగ పాడేస్తారా, మరుగున పడిపోతాయి. మీరు చూడండి. కానీ పూర్వం రాసిన పాటలన్నీ కూడా ఇప్పటికీ ఉన్నాయా లేదా సజీవంగా? అంతే. అందుకే ఆరాధనలో ఆ పాటలు పాడమంటాం. ఎక్కడైనా మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు స్పెషల్ సాంగ్స్ ఏమన్నా పాడుకుంటారు. కానీ ఆరాధనలో ఖచ్చితంగా ఆరాధనకు సంబంధించింది, ప్రభువుకి సంబంధించింది, హెచ్చరిక కీర్తన. ప్రియమైన దేవుని వల్ల ఆలోచన చేయండి. 2 సంగతులు మీ ముందు ఉంచాను. మొట్టమొదటిది ఏంటన్నట్లయితే మన సంబంధ బాంధవ్యాలను ఏం చేసుకోవాలి? పరిశీలించాలి. రెండవది ప్రభుతో మనకున్న సంబంధం. మూడవది లోకముతో మనకున్న సంబంధం. లోకముతో మనకున్న సంబంధం, యువర్ రిలేషన్షిప్ విత్ ద వరల్డ్. లోకముతో మనకున్న సంబంధం. ఓకే, ఇక్కడ మనం ఏం జ్ఞాపకం చేసుకుంటామంటే లోకము యొక్క మాల్యము నుండి తొలగి మనం జీవించాలి. లోకము యొక్క మాలిన్యం అంటే ఏమనొచ్చు? చెడు, దుష్టత్వం. అక్కడ ఏదైతే దేవునికి అయిష్టమైనది ఉందో దాని అంతటిని తొలగి, దాని అంతటి నుంచి దూరంగా జీవించవలసిన అవసరత ఎంతైనా ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 21 నుంచి మనం చూసినప్పుడు, మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. అబ్బో, 2 పాత్రలు ఉన్నాయట లోకంలో. ఒకటి ఏ పాత్ర? ప్రభు పాత్ర. రెండోది నిజంగా ఎలా ఉంటుందంటే, తండ్రి క్రీస్తును పంపిస్తే అపవాది కూడా లోకానికి ఎవరిని ప్రొడ్యూస్ చేశాడు? యేసునే. ఏ యేసు అంటే నిజమైన యేసు కాదు. ఆయనేమో పరలోకం నుంచి వచ్చాడు, అపవాదము లోకంలో నుంచి ఒకళ్ళని ఉద్భవింపచేశాడు. యేసు ప్రభు సంఘాన్ని స్థాపించాడు, అపవాది కూడా అపవాది సంఘాన్ని ఏం చేశాడు? స్థాపించాడు. యేసు ప్రభు వెళ్ళిపోతూ పరిశుద్ధాత్మను పంపించాడు తండ్రి. అపవాది కూడా ఏ ఆత్మను పెట్టాడు? భ్రమపరచు ఆత్మ, దురాత్మను పెట్టాడు. ఇలాగ మీరు టాలీ చేస్తే ప్రతిదానికి కూడా ప్రభు పాత్ర ఉంది, దెయ్యం పాత్ర కూడా ఉంది లోకంలో. దెయ్యముల పాత్ర ఏమన్నాడు అక్కడ? ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్న దానిలోనూ కూడా త్రాగనేరరు అంటున్నాడు అన్నమాట అండి. 22వ వచనం కూడా చదవండి. ప్రభువునకు రోషము పుట్టించదమా, ఆయన కంటే మనము బలవంతులమా అంటున్నాడండి. ఏమండి, ఇక్కడ ప్రభు పాత్రలోనిదే మనం తీసుకోవాలి. ఏ పాత్రలోని తీసుకోకూడదు? దెయ్యాల పాత్ర కూడా తీసుకోకూడదు. ఒక చిన్న వివరణ ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. లోకంలో పాఠం ఇదే కాబట్టి మాట్లాడాలి, తప్పదు. విగ్రహ సంబంధమైనటువంటి భోజనాలు ఉన్నాయి. అప్పుడు బైబిల్ పూర్తిగా తెలిసిన నీకేమనిపించిందంటే, విగ్రహము బైబిల్ చెప్పిన గ్రంథం చెప్పిన మాట అంటే ఒట్టిది. విగ్రహం ఎటువంటిది? ఒట్టిది. అంటే ఇప్పుడు ఒట్టి దాని ముందు
ఒక లడ్డూ పెట్టావు, ఒట్టిదాని ముందు బిర్యానీ పెట్టావు, ఒట్టిదాని ముందు కొబ్బరికాయ పెట్టావు. అప్పుడు నీ మనసు ఏమనిపించిందంటే అది ఒట్టిదే కదా. ఇప్పుడు దాంట్లో ఏమీ లేదు కాబట్టి తీసుకుని ఏం చేయొచ్చు, తినొచ్చు. ఎంతమంది నమ్ముతారో చేయొద్దండి. ఎంతమంది నమ్ముతారో చేయొద్దండి. రైట్, మీరెవరో నమ్మరు దాన్ని, అంతే కదా. అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి దాన్ని తీసుకుని తినేయచ్చు అనే సంగతి మీరు నమ్ముతారా నమ్మరా? ఓకే, విషయానికి వస్తున్నాను. ఇప్పుడు అది ఒట్టిదని దేవుని గ్రంథం చెప్పినప్పుడు ఆ విగ్రహము వెనక ఎవరున్నారో దెయ్యం ఉంది. ఆ విగ్రహం వెనక ఎవరున్నారో దెయ్యం ఉంది. ఇప్పుడు ఆ దెయ్యము కనపడతలేదు, కానీ దేని ముందు పెట్టింది? విగ్రహాన్ని ముందు పెట్టింది. ఇప్పుడు విగ్రహం ఏమని మనతో అనిపిస్తుంది? ఒట్టిదే కదా, నువ్వు తినినా కానీ ఏమీ కాదు. మరి ఇప్పుడు అసలు విగ్రహ సంబంధమైనటువంటిదే. విగ్రహం ఉందంటేనే దాని వెనక ఎవరున్నట్టు చరిత్ర. ఇప్పుడు నువ్వు ఉన్నావంటే నీ వెనక ఎవరో ఉన్నారు కాబట్టి ఇక్కడ కూర్చున్నావు. నేను మాట్లాడుతున్నానంటే ఇప్పుడు నేను మాట్లాడే మాటలు ఎవరివి? నాయా దేవునివా? ఇది ఆయంది. ఇప్పుడు విగ్రహం ఉందంటే విగ్రహం ఎవరిదే? అపవాదిది. అందులో జీవము లేదు, అందులో జీవము లేదు. ఏమండి ప్రియమైన దేవుని వారలారా, చూడండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినప్పుడు, కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయం అన్నాడు. చూడండి, ప్రత్యేకంగా తినే విషయము, తినుట విషయము లోకములో విగ్రహం ఏమన్నాడు? ఒట్టిదే. విగ్రహం ఒట్టిదే. ఇంకా దీనికి ఇంకా బలం చేకూర్చడానికి ఒక్కసారి కీర్తన గ్రంథానికి వెళదాం. 115వ అధ్యాయము 4వ వచనంలో, వారి విగ్రహములు అది లోహంతో చేయబడినవి, అవి మనుషుల చేతి పనులు. ఇవి మనుషులు చేశారు, అవి దేవుడు చేయలేదు. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు. ఆ చెవులుండి కూడా, చెవులు ఎవరు చేశారు? మనుషులు చేశారు. కాబట్టి ఆ చెవుడి దగ్గరికి వెళ్ళి చెవులో చెప్పావు అనుకో, నీకున్న బాధ అంతా ఆ విగ్రహం తీర్చేద్దా? మరి వెళ్తున్నారా లేదా జనాలు? అక్కడికి వెళితే నాకున్న సమస్యలన్నీ ఏమైపోతాయి? తీరిపోతాయి. దేవాలయాల్లో సత్యం తెలిసిన వాళ్ళు వాక్యమే రాస్తారు కానీ విగ్రహం పెట్టరు. ఒకవేళ నిజంగా యేసు ప్రభు ఇలాగ ఉంటాడని ఒక ఫోటో పెట్టామనుకోండి, మనందరి దృష్టి దేని మీదకి పోద్ది? ఇంక వాక్యం మీద ఉండదు అప్పుడు. అందుకే ఒక వాక్యం రాశారు వెనకాల, దేవుడు ఏమై ఉన్నాడో. అంటే ఆయనకి ఒక రూపం అనేది మనం ఏం చేయలేము, ఇవ్వలేము. కాబట్టి దేవుడు ఆత్మై ఉన్నారు. మనం చచ్చిపోయినప్పుడు మనం ఎలా ఉంటామో చూసుకోవాలని అందరికి ఉంటుంది కదా. ఇప్పుడు మనం చనిపోయినప్పుడు మనలో నుంచి ఏం వెళ్ళిపోద్దట? ఎలా ఉంటుంది? ఎప్పుడన్నా ఆలోచించారా? తెలియక గాల్లో కలిసిపోద్ది అంటారు. ఇది కలిసిపోయేది. ప్లాస్టిక్ కాగితమే ఏమవుతలేదు, భూమిలో కలవట్లేదు. నువ్వు నేను కలిసిపోతామా? నేను చచ్చిపోతే నా ఎముకల్ని కానాన్ని తీసుకెళ్ళండి అని చెప్పాడు యోసేపు. చెప్పాడా? యాకోబు అక్కడ ఉండగానే యాకోబు ఏమైపోయాడు? చనిపోయాడు. యాకోబు ఎముకలు, యోసేపు ఎముకలు అక్కడ మళ్ళీ వాళ్ళు 430 సంవత్సరాలు అక్కడ ఉన్నంత వరకు ఆ ఎముకలన్నింటినీ కూడా జాగ్రత్తగా ఉంచి మళ్ళీ వత్త ఈ శవాలు పెట్టిన ఏం చేశారు? కూడా తీసుకొచ్చారు. ఏంటి, ఎప్పుడన్నా ఆలోచించారా? అక్కడ అన్యుల దేశంలో మా పితరుడు యొక్క బాడీ అక్కడ
ఉండకూడదు. ఆ ఎముకలను జాగ్రత్తగా తీసుకొచ్చి కానాను తీసుకొచ్చి అక్కడ సమాధి చేశారండి. పితడి చెప్పిన మాటను బట్టి ఇశ్రాయేలుకి బాగా తెలుసు చనిపోయినటువంటి బాడీల్ని పాడవకోకుండా ఎలాగూ సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేయాలో. మనం ఏంటంటే ఏదో ఒకే జత బట్టలు ఒకే అత్తరబుడ్డ అన్నట్టు ఎవరో రాసినట్టు ఇంకా చాలు, ఈవిడ మనకు సంపాదించింది ఇంతకంటే ఎక్కువ సంపాదించలేదు ఈవిడ, ఈయన ఒక జత బట్టలు కడదామో. ప్రత్యేకించి ఏంటంటే చనిపోయినప్పుడు చేసేటువంటి ప్రక్రియ చెప్తాను. వాళ్ళ పెళ్లి చీర కడతారు, లేదా మగోళ్ళు అయితే ఆ రోజు పెళ్ళికి ఏం వేసుకున్నారు, షూట్ వేస్తారు, శుభ్రంగా షేవ్ చేసుకుంటారు, చక్కగా పెళ్లి కొడుకులా సిద్ధం చేస్తారు, పెళ్లి కూతురులా సిద్ధం చేస్తారు, ఒక సెంటు బాటిల్ కొడతారు, చక్కగా పాటలు పాడుకుంటూ తీసుకెళ్ళిపోతారు. ఆ వెళ్ళేటప్పుడు ఎలాగుంటారో మనం ఎప్పుడైనా చూసామా? ఎవ్వరము చూడలేదు. మరి చూడనప్పుడు ఆ ధనవంతుడికి లాజరు ఎలా కనపడ్డాడు? రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని ఏం చెయ్యు? మరి శరీరం లేదుగా. శరీరం ఉందా? శరీరం లేదు. దాన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. ఆ పాఠం వచ్చినప్పుడు చెప్తాను. ఎందుకంటే ఈ పాఠంలో సందర్భం కాదు కదా. ప్రియమైన దేవుని వారలారా, దైవగ్రంథం గొప్ప అద్భుతం. ఒక బైబిల్ బాగా చదువుతున్న వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఒక 40+ 50+ వచ్చేసిన తర్వాత ఆయన ఎవరు? మహాత్మా గాంధీ అన్నమాటే. ఆయన నేర్చుకున్న కొన్ని సిద్ధాంతాలు బైబిల్ నుంచే ఆయన అంటున్న చివరి రోజుల్లో ఆయన అన్న మాట, నేను ప్రశాంతంగా చోట కూర్చుని బైబిల్ చదవాలని ఉంది అన్నాడట. బైబిల్ చదివిన వాళ్ళు జ్ఞానవంతులు అవుతారండి. సెల్ ఫోన్ కనిపెట్టింది, లైట్ కనిపెట్టింది, ట్రైన్లు కనిపెట్టింది, ఏరోప్లేన్ కనిపెట్టింది. వీళ్ళందరూ ఎవరండి? క్రైస్తవులే. ఇవాళ క్రైస్తవ మార్గం నీకు వద్దు, కానీ క్రైస్తవుడు ఇవన్నీ కూడా తన జ్ఞానంతో నీ ముందుకు తీసుకొచ్చిన టెక్నాలజీని మాత్రం ఏం చేసుకుంటావు? వాడుకుంటావే. ఎక్కడిదాకా ఎందుకు? క్రైస్తవుడు బ్రిటిషోడు నేర్పించిన ఆ 4 ఇంగ్లీష్ మొక్కలు నీ కొడుకు కొత్తే మురిసిపోతావు. ఏ అంటే యాపిల్, బి అంటే అయ్యో మా అబ్బాయికి అప్పుడే మొత్తం ఇంగ్లీష్ అంత వచ్చేసినంత ఫీలింగ్ మనకే. వీడు మళ్ళీ 5వ తరగతి వచ్చిన తర్వాత ఏముండదు వీడికి. ఎందుకంటే అప్పుడు నువ్వు పట్టించుకోవు కదా. ఇప్పుడే ఆ ప్రారంభంలోనే పట్టించేసుకుంటావు, తర్వాత ఏం చేస్తావు? వదిలేస్తాం. ఎంతో ఆనందపడిపోతాం. మళ్ళీ ఆ బ్రిటిష్ వాడు నేర్పించినటువంటి ఇంగ్లీష్ కావాలి. బ్రిటిష్ వాళ్ళు నమ్మినటువంటి, వాళ్ళు ఆరాధించేటువంటి, వాళ్ళు నమ్మినటువంటి క్రీస్తు అవసరంలే. ప్రియమైన దేవుని వల్ల ఆలోచన చేయండి. ఇక్కడ విగ్రహము ఒట్టిదని చెప్పినప్పుడు, ఒట్టిదానికి మేము పెడుతున్నామే కాబట్టి మేము ఏం చేయొచ్చు? తినవచ్చు అని అనుకుంటే, దీనికి ఒక సమాధానం ఒకటి ఇస్తాను. మీ హృదయంలో నిలిచిపోవాలా. ఇప్పుడు ఒట్టి విగ్రహాన్ని వెనకెవరున్నదో మీకు చెప్పాను. విగ్రహాన్ని పూజించేది ఎవరో? క్రైస్తవుల, అన్యుల? ఓకే, పాయింట్కి వచ్చేసారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 20వ వచనానికి వచ్చేసాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 20వ వచనమునకు మనం వచ్చేసినప్పుడు, లేదు కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దెయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దెయ్యములతో పాలివారవుట నాకిష్టము లేదు అనేసాడంట. ఇప్పుడు అన్యజనులు అర్పించే దేనికి? ఇప్పుడు దెయ్యానికి అర్పించింది నువ్వు తింటావా? నా పాయింట్ అర్థమవుతుందో లేదు ఇక్కడ మీకు? మరి దెయ్యానికి అర్పించింది నువ్వు వెళ్ళి తినేస్తూ పైగా ఏమంటున్నావో? లోకమందు విగ్రహం ఏంటి? ఆ ఒట్టిదానానికి ఎవరున్నారు? ఒకసారి ఆలోచన చేయి. వాళ్ళు ఎవరికి అర్పించారు? అక్కడ గ్రంథం చెప్పింది. వాళ్ళు ఎవరికి అర్పించారు?
అర్పించింది దెయ్యానికి. ఇక్కడేమో నువ్వేమో ప్రభు బలలో తింటున్నావు, మళ్ళీ సాయంత్రం ఏ బలలో తిన్నావో. మీరు తిన్నారని నేను అనట్లేదు, గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ రిలేషన్షిప్తో ఆలోచన చేయకోకుండా వచ్చి ఆదివారమో ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందటం ఎంతవరకు న్యాయం? నా పాయింట్ అర్థమవుతుంది ఇక్కడ మీకు? అంటే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 3:19 చెప్తాడు కదా. అంటే ఇప్పుడు ఒక మాట చెప్తాను, నీ హృదయంలో దేవుడికి ఏం కట్టావు? గుడి కట్టావు, అంతేనా? ఇప్పుడు నీ హృదయంలో దేవునికి ఒక ఆలయం కట్టావు. ఇప్పుడు ఈ ఆలయములు దేనికి, ఈ ఆలయంలో ఎవరు ఉండకూడదు చెప్పండి, ఒకే ఒక మాట. అర్థమైంది కదా? ఇంకా అలాంటప్పుడు నీవు ఆ భోజనం తింటే లోపలికి ఎవరు వస్తారు? సింపుల్. ఇంకా మీరు నన్ను పాయింట్అవుట్ చేయాలనుకుంటే, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నా మనస్సాక్షి గట్టిగా ఉంది, పర్లే, తిన్న ఏం కాదండి, నా మనస్సాక్షి గట్టిగానే ఉంది. కానీ గ్రంథం ఏమందంటే, నీ మనస్సాక్షి పక్కన పెట్టు, ఎదుటవాడి మనస్సాక్షి నిమిత్తము నువ్వు ఆ పూట భోజనం ఏం చేయమన్నాడు? అవతలని సంపాదించుకుంటానికి నువ్వు భోజనానికి వెళ్ళకూడదు. అక్కడ అవతల వారిని సంపాదించుకుంటానికి ఆ పూట మానేమన్నాడు. 10వ అధ్యాయము నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగానండి. అన్ని విషయములందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ 23 అన్నీయు చేయదగినవి కావు. ఉందా మీ బైబిల్లో? అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీయు ఏం చేయనేరవు. ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు కూడా ఏం చేయాలి? మేలు చేయ చూచుకున్నవాళ్ళు. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కట్టికవాని అంగడిలో అమ్మున్నదేదో ఏం చేయండి, దాన్ని తినేయండి, బయటికి వెళ్ళి తెచ్చుకున్నారు కాబట్టి అని చెప్పుకుంటూ 27వ వచనంలో అన్నాడు, అవిశ్వాసులలో, చాలా జాగ్రత్తగానండి, అవిశ్వాసులలో అక్కడ మిమ్మల్ని విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సుని లేదా మీకు వడ్డించినది ఏదో దాన్ని మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక ఏం చేయండి, బంతులో కూర్చొని తినేస్తున్న ప్రార్థన చేసుకుని, ఏ గొడవ లేదు. ఎన్నోసార్లు తినేసాం మీరు నేను. ఎవరో పిలిచారు, ఏమంటే భోజనం అని చెప్పారు, వెళ్ళాము, మనకు తెలియదు కదా, వాళ్ళు భోజనం పెట్టారు, ఏం చేసాం? ప్రార్థన చేసి తినేసాం, అమ్మయ్య హాయిగా ఉంది. ఎన్నో వచ్చును. అయితే ఎవడైనానో మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పిన ఎడలా అట్లు తెలిపిన వాని నిమిత్తము మనస్సాక్షి నిమిత్తం ఏం చేయకుండి, ఇది ఫలానా దానికి చెందిందని నీకు తెలిసింది, వెళ్తావా? ఏం పర్లేదు, ఎవరు చూడలేదులే, మా పాస్టర్ గారు చూడలేదు, పక్కన సంఘస్థులు కూడా చూడలేదని వేసేస్తావా వెళ్ళి. నా పాయింట్ అర్థమవుతుంది మీకు ఇక్కడ? 29కి వచ్చేస్తాం. మనస్సాక్షి నిమిత్తమనగా ఏముందో చెప్పండి. నీ సొంత మనస్సాక్షి నిమిత్తం కాదు బాబు, అమ్మ అయ్యా, ఎదుటవాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగూ. ఎందుకంటే మీ వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయంలో తీర్పు అవతలోడు వచ్చాడండి. అప్పుడే ప్రభువులోకి వచ్చాడు. పాపం క్రైస్తవులు అంటే నిష్టగా ఉంటారు అనుకుంటున్నాడో, ఈలోగా నువ్వు వాడికి కనపడ్డావు తింటా. ఎక్కడిచ్చింది? ఎక్కడో ఇచ్చింది, తినేస్తున్నావు. ఏంటిది, క్రైస్తవులు కూడా తినొచ్చా అని ఆడి మనస్సాక్షి అప్పుడే ప్రభువులోకి వచ్చిన వ్యక్తికి నువ్వేమిచ్చిన వ్యక్తి అవుతున్నావు? దెయ్యాల పాత్రలో తినటానికి కూడా పర్వాలేదు, క్రైస్తవుడు తినొచ్చని అవకాశాన్నే ఇచ్చేసినట్టు అయిపోయింది. ఇంకా కిందకు వచ్చేస్తానే 30. నేను కృతజ్ఞత పుచ్చుకునేలా నేను దేని నిమిత్తం కృతజ్ఞతాస్తులు చెల్లించున్నానో దాని నిమిత్తం నేను, కాబట్టి మీరు భోజనము చేసినాను పానము చేసినాను మీరేమి చేసిన సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. యూదులకైనా గ్రీసు దేశస్థులైన దేవుని సంఘం అభ్యంతరము కలగ చేయకుడి వగైరా సంగతులు చెప్పేశాడు. నీకు అన్ని విషయాల స్వాతంత్ర్యం ఉన్నా కానీ తినటానికి అవకాశం లేదండి. ప్రియమైన దేవుని వాళ్ళ లోకంతో నీకున్న సంబంధం, నా టైం అయిపోయింది. లోకముతో మనకున్నటువంటి సంబంధం ఒకసారి రిలేషన్షిప్ మీరు చూసుకుని
భోజనం చేయవలసిన అవసరం ఉంది. మంచి విషయాల్లో మనము మంచివాళ్ళమే కాదని నేను అనట్లేదు. మంచి విషయంలో క్రీస్తుకి బెలియాలికి మధ్య సంబంధం ఉండజాలదు. నువ్వు మంచి వ్యక్తివే కాదంటలే, నువ్వు ఏ తప్పు చెయ్యవు. కానీ ఓ పక్క క్రీస్తు ఉన్నాడో, ఓ పక్క సాతాను ఉన్నాడో, ఇద్దరికి మధ్య ఏం కుదరదు, సంబంధం కుదరదు. నువ్వు పూర్తిగా దేవుని బిడ్డవు, లోకానికి నీకేం లేదు సంబంధం. ఈ భోజనం చేసేటప్పుడు స్వపరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ భోజనం చేసేటప్పుడు స్వపరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియమైన దేవుని వాళ్ళారా. ఏమండి, చివరగా ఒక మాట చదువుదాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము తీసుకున్నారా? 69వ వచనాన్ని మనం చూసినప్పుడు, పేతురు వెలుపట్టి ముంగిట కూర్చుండగా ఒక చిన్నది అతని వద్దకు వచ్చి, నీవు గలిలయుడవు, యేసుతో కూడా ఉంటివి కదా. సంగతి మీకు తెలిసి వివరిస్తున్నటువంటి. ఇప్పుడు పేతురు క్రీస్తు పట్టబడిన తర్వాత క్రీస్తు తెలుసు అని అన్నాడా, తెలియదని అన్నాడా? అది మాట. సిగ్గుపడుతుంటే లోకముతో నువ్వు కలిసిపోనట్టే. సిగ్గుపడ్డాడు, భయపడ్డాడో, లోకానికి భయపడి ఆ చిన్నది చెప్తుంటే అసలు ఆ యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు. ఒకవేళ మీ ఇంట్లోనే ఎవరైనా వచ్చి, ఈ మధ్య నువ్వు చర్చికి వెళుతున్నావంటే ఏంటి, ఈ మధ్య మతం పుచ్చుకున్నావంటే ఏంటి అని అన్నారనుకోండి, సిగ్గుపడకుండా, రైట్, నా కోసం యేసు ప్రభు చనిపోయి సమాధిపడి తెలియదు, నీ కోసం కూడా చనిపోయాడు, నేను చదువుతున్నాను బైబిల్, నా జీవితం మార్చబడింది, ధైర్యంగా చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఉన్నప్పుడే నువ్వు ఆ భోజనంలో ఏం చేయాలి? రైట్, భోజనంలో పాలు పంపులు పొందాలండి. ఏమండి, ఈ లోకం ముందు ఒకవేళ నువ్వు సిగ్గుపడితే, మార్కు సువార్త 8వ అధ్యాయము, మార్కు సువార్త 8వ అధ్యాయము 38వ వచనంలో, వ్యభిచారం పాపము చెయ్యి ఈ తరము వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడు వాడేవాడు, వాడిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గల వాడే పరిశుద్ధతతో కూడా వచ్చినప్పుడు ఏం పడతాడట. అందువల్ల మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఈరోజు మన పాఠం ఏంటండి? స్వపరిశీలన, సెల్ఫ్ ఎగ్జామినేషన్. 3 సంగతులు మీకు జ్ఞాపకం చేశానండి. ఒకటి ఏంటంటే, మన సంబంధ బాంధవ్యాలను మనం ఏం చేసుకోవాలి? ఎందుకంటే పక్కన కూర్చున్న నీ సహోదరుని తక్కువ చూడొద్దు, సహోదరుని తక్కువ చూడొద్దు. యూదులు అన్యజనులు అనేటువంటి భేదం లేకుండా క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో అందరిని ఒకటిగా చేశాడు. ఇతరులను అవమానించకూడదు. ప్రతి సభ్యుడు విలువైన మనిషే. చేతితో కన్ను చూసి నేను గొప్ప వ్యక్తిని, కన్ను లేకపోతే నువ్వేమీ లేవని ఏ అవయము తనటానికి వీలు లేదనే సంగతి చెప్పాను. ఈ భేదం అంతా ఎక్కడుందని చెప్పాను? కొరింథీ పట్టణంలో. కొరింథీలో ప్రభు సంఘం ఉంది, కానీ వాళ్ళ దేవత పేరు ఏం పేరు చెప్పాను? వాళ్ళ దేవత పేరు అప్రోడేట్ అనేటువంటి దేవత. ఆ దేవత గుళ్ళో ఎవరుండేవారని చెప్పాను? 1000 మంది పైన ఉండేవారు మాట అండి. అటువంటి పట్టణంలో సువార్త ప్రకటించి దెయ్యాల గుడిలో నుంచి ప్రజలందరినీ మార్చి ఈరోజు ప్రభురాత్రి భోజనం చేస్తున్నావు అన్నప్పుడు కొరింథీయులకు చెప్పిన మాటే మనకు చెప్తూ ఉన్నాడండి. ముందుగా నీ రిలేషన్ ఎలా ఉంది, సంబంధం బదులుకు బదులు తీర్చుకుంటున్నావా? పేతురు గారు బదులుకు బదులు తీర్చుకునేటువంటి పరిస్థితి కూడా మనం చూసాం ప్రియమైన వాళ్ళు. రెండోది, ప్రభువుతో మనకున్న సంబంధం. ప్రభుతో నీకున్న సంబంధం, అది 2 సంగతులు చెప్పానా 3 చెప్పానో కానీ, ఒకటి గెత్సెమనీలో ప్రభు బాధలో ఉన్నప్పుడు శిష్యులు ఏం చేయలేదు, అదే నీకున్న సంబంధం తప్పు. ఎవరైనా బాధలో ఉన్నారనగానే మనం ఏం చేయాలి? రెండోది, బైబిల్ను ఏం చేయాలి? ధ్యానించాలి. మనం నడిచే మార్గాలన్నింటిలో క్రీస్తుని ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలనే సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాము. మూడోది, లోకముతో మనకున్న సంబంధము. లోక మాల్యమును నుంచి మనము తొలగి ప్రత్యేకంగా జీవించి అప్పుడు ప్రభురాత్రి భోజనంలో మనం ఏం చేయాలి? ఈ స్వపరిశీలన మీకు మీరుగా నాకు నేనుగా చేసుకుంటూ సిద్ధపడదాము. ఈ మాటలను బట్టి నన్ను హెచ్చరించుకుంటూ మీకు తెలియజేస్తే ఇంతటితో ముస్లిం అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా కన్న తండ్రి, ప్రకటింపబడిన మాటలను నీరు కట్టి ఫలింపచేయండి, ఆలోచింపచేయండి.
అర్థం చేసుకునే జ్ఞానమును దయచేయండి నాయన. తండ్రి, వాక్యములో ఒక్కొక్కటి నాయన మాకు నేర్పిస్తూ మమ్మల్ని పరిపూర్ణులుగా చూడాలని మీరు ఆశపడుతూ ఉన్నారు. సహోదరులందరూ కూడా దయగల తండ్రి, ఎవరికి వాళ్ళే స్వపరణ చేసుకునే మనసు దయచేయండి. అది సందేశాన్ని వినబోతున్నటువంటి అనేక మంది కూడా స్వపరీక్ష చేసుకుని దేవానికి దగ్గర అవుతూ, నేను పాపిని, నా పాపములను క్షమించాడు, నా ప్రభువుకు నేను దగ్గర అవ్వాలి అని హృదయాన్నిచ్చి నీ కొరకు బ్రతికే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. నిజంగా మమ్మల్ని మేము పరీక్ష చేసుకుంటే ఏ అర్హత లేదు మాలో. అర్హత లేని మాకు అర్హతనిచ్చి బైబిల్లో ఉన్నటువంటి మేలులన్నీ కూడా నీ గ్రంథం ద్వారా మాకు మా కళ్ళ ముందు ఉంచారు. వాటిని చదువుకుంటున్నామో, పొందుకుంటున్నామో, ఇంకా అనేకమైనటువంటి పొందుకునేటువంటి ధన్యత మా అందరికీ దయచేయమని. ఒకవేళ ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్లో ఏదైనా లోపం ఉన్నట్లయితే అది దిద్దుబాటు చేసుకునే మనసు మాకు దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.